ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి వాతాపి ఆల్రెడీ అరిగిపోయాడు. ఇక ఎలువలోడు ఏమంటున్నాడు, ఇదిగో నువ్వు బంగారం ఇస్తా ఉంటున్నావు అగస్త్య, నాకు అలా అనిపించట్లేదు అన్నాడు. అగస్త్యుడు ఏమన్నాడు, నా నోటి నుంచి సత్యం తప్ప వేరేది రాదు అన్నాడు. ఇక ఇలువలునికి జాడ తెలిసిన తర్వాత బంగారు రథం బయటకు వచ్చింది. అతని మనసులో సోదరుని మృత్యు కారణంగా ఏర్పడిన దుఃఖంతోనే చాలా ధనం మహర్షికి సమర్పించాడు. ఆ రథానికి విరావం సురావం అని 2 గుర్రాలు పూంచబడ్డాయి. అవి ధనసహితంగా రాజుల్ని అగస్త్యుని తీసుకొని రెప్పపాటు కాలంలో అగస్త్యుని ఆశ్రమం వైపు దౌడు తీసాయి. సో ఈ బంగారు రథం ఏదైతే ఉందో ఇలువలుడికి ఇచ్చింది విరావం సురావం, ఆ రథానికి ఉన్నటువంటి ఏనుగుల పేర్లు, గుర్రాల పేర్లు. ఇక అదే సమయంలో ఇలువలుడు అగస్త్యుని వెనుకగా పరిగెత్తి చంప నిశ్చయించాడు. సో అగస్త్యుని ఎప్పటికైనా అగస్త్యుని ఆశ్రమం దౌడు తీరే. అదే సమయంలో ఇలువలుడు అగస్త్యుని వెనుక పరిగెత్తి చంపని ఓకే. ఇక అగస్త్య మహర్షి ఇలువలని హూంకార మాత్రం చేతనే భస్మం గావించాడు. ఇలువలను కూడా మసి చేసేసాడు, బూడిదే. ఆ తర్వాత వాయువేగంగా ఆ గుర్రాలు వారిని అందరూ కూడా అగస్త్య ఆశ్రమానికి చేర్చాడు. అగస్త్యుని ఆజ్ఞ గైకొని వారందరూ వారి వారి రాజధాని నగరాలకు వెళ్ళారు. అగస్త్య మహర్షి లోపాముద్రదేవి కోరికలన్నింటినీ కూడా ఆ ధనంతో తీర్చాడు. అప్పుడు లోపముద్ర అంది, నా కోరికలన్నింటినీ కూడా మీరు మీ సామర్థ్యంతో తీర్చారు. నా నుంచి శక్తిమంతుడు తేజస్సంపన్నుడు అయినటువంటి కుమారుని పొందండి అంది. అప్పుడు అగస్త్యుడు పలికాడు, నా సదాచార వ్యవహార శీలాదులతో సంతుష్టుడినయ్యాను. నీ సదాచార వ్యవహార శీలాదులతో సంతుష్టుడినయ్యాను. పుత్రుని గురించి నీ ఎదుట ఒక విషయాన్ని ప్రస్తావిస్తాను విను అన్నాడు. నీ గర్భం నుంచి 1000 మంది కానీ 100 మంది కానీ పుత్రులు పుడితే వారు సమర్థులు, 10 మందితో సమానం. 10 మంది పుడితే 100 మందితో సమానం. ఒక పుత్రుడే అయితే అతడు 1000 మందిని జయించగలవాడు అవుతాడు. ఏదియో ఒకటే కోరుకు. 1000 మంది కానీ 100 మంది కానీ పుత్రులు పుడితే వారు సమర్థులైన 10 మందితో సమానం. ఒకవేళ 10 మందే పుట్టారనుకో, వారు 100 మంది సమానం. అదే ఒక్కడే పుట్టాడనుకో 1000 మందితో సమానం. ఎవరో కోరుకో, కుప్పలు కావాలా, ఒక్కడే కావాలా, లేదా 10 మంది కావాలా? ఖచ్చితంగా ఒక్కడనే కోరుకునేది. అప్పుడు లోపముద్ర పలికింది, 1000 మందితో సమానుడైన ఒక్క కుమారుడే నాకు చాలును. చాలామంది దుష్టుల కంటే సద్గుణ సంపన్నుడు ఒక్కడే ఉత్తముడు కదా. సేమ్ మనం వేమన పద్యం కూడా ఏదైనా ఉండేది, నిక్కమైన మంచి నీళ్ళ మొక్కటి చల్లు తలుగు బెల్లులో తట్టడేలా అని చెప్పేసి అలా. ఇక అప్పుడు అగస్త్యుడు పలికాడు, అలాగే అని సరైన సమయంలో భార్యను లోపముద్రతో కలిశాడు. గర్భధానం తర్వాత అగస్త్యుడు వనానికి తిరిగి వెళ్ళాడు. ఆయన వనానికి వెళ్ళిన పిదప 7 సంవత్సరాల పాటు గర్భం పెరగసాగింది. 7 సంవత్సరాలు గడిచిపోయాక తేజస్సు ప్రభావం అధికం గల గర్భస్థ శిశువు బయటపడ్డాడు. అతడే దృఢశివు అనే పేరుతో ప్రసిద్ధి పొందాడు. అగస్త్యుని కుమారుడు తేజస్సువై పుట్టినప్పటి నుంచి వేదాలని వేదాంగాలను ఉపనిషత్తులను అన్నింటిని కూడా అభ్యసించాడు. దృఢశివు బ్రాహ్మణులలో మిక్కిలి గౌరవింపతగినవాడు. ఆ దృఢశివు తండ్రి దగ్గరే ఉంటూ బాల్యం నుంచి రోజు సమిధల భారాన్ని తనపై ఉంచుకొని తీసుకొచ్చాడు. దాంతో ఇతనికి ఇద్మవాహుడు అనే పేరు కూడా స్థిరపడింది. ఇద్మవాహుడు మామూలుగా దృఢశివు. లోపముద్ర అగస్త్యుడికి పుట్టిన బిడ్డ పేరు దృఢశివు. అతను ఇంకో పేరు ఇద్మవాహుడు. సమిధానయనంలో స్వాధ్యాయంలో లగ్నమైన కుమారుణ్ణి చూచి అగస్త్యుడు ఎంతో సంతోషించాడు. ఈ ప్రకారంగా అగస్త్యుడు లోపాముద్ర యందు సత్సంతానానికి కారణభూతుడయ్యాడు. అతని పితృదేవతలు సంతానం కలిగిన కారణంగా మనోవాంఛిత లోకాలకు చేరారు. అప్పటి నుంచి ఈ ప్రదేశం అగస్త్యాశ్రమం అని పిలువబడుతూ ప్రసిద్ధిలోకి వచ్చింది. ప్రహ్లాద గోత్రజుడు వాతాపిని ఈ విధంగా అగస్త్యుడు తన తపోబలంతో శాంతపరిచాడు. ఇది చాలా అందమైన గుణాలతో ప్రకాశించే ఆశ్రమం. దీనిని ఆనుకొని దేవతలచే పూజింపడే భాగీరథి నది ఉంది. ఆకాశంలో వాయు ప్రేరణచే రెపరెపలాడే తెల్లటి జెండా వలె ఈ నది ప్రకాశిస్తోంది. ఈ నది క్రమంగా పర్వతాల చిన్న శిఖరాలపై నుంచి జారుతూ ఎల్లప్పుడూ తీవ్ర వేగంతో ప్రవహిస్తూ ఉంది. భయపడిన సర్పం ఎలా బిలంలోకి ప్రవేశిస్తూ ఉంటుందో అలా ఈ నది రాళ్ల పొరల్లోని సందుల్లోకి ప్రవేశిస్తూ ఉంది. రేపు డిస్కస్ చేద్దాం.